Hello everybody. Today we'll discuss RRB PO test number 37. See the first question from the reasoning session and the first question is from directions. Em icharu ante a person starts walking from his office towards a coffee shop ani icharu. Office nunchi start ayyaru towards coffee shop. First directions em icharu ante he walks for 25 meters towards north ani icharu. So office nunchi start ayyaru. Office ekkado teliyadu kabatti ikkada అనుకుందాం. ఆఫీస్ నుంచి 25 మీటర్స్ టువర్డ్స్ నార్త్ అని ఇచ్చారు. నార్త్‌కి 25 మీటర్స్ వెళ్లారట. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ హి టేక్స్ ఎ 90 డిగ్రీస్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ ఫర్ 20 మీటర్స్ అన్నారు. ఇక్కడి నుంచి లెఫ్ట్ టర్న్‌కి టర్న్ చేసుకున్నారు విత్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 20 మీటర్స్ అని ఇచ్చారు. అండ్ దెన్ హి టేక్స్ ఎ 90 డిగ్రీస్ రైట్ టర్న్ అండ్ వాక్స్ ఫర్ 15 అని ఇచ్చారు. ఇక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకున్నారు విత్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 15 meters. And then he walks for another 20 meters after taking right turn అని ఇచ్చారు. రైట్ టర్న్ కి మళ్ళీ 20 meters వెళ్ళారట. వెళ్ళిన తర్వాత again he took a left turn with a degrees of 90 degrees and walks for 10 meters to reach office అన్నారు. సో ఇక్కడికి ఆఫీస్ ని రీచ్ అయిపోయారు ఆ పర్సన్. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ ద కాఫీ షాప్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ అని ఇచ్చారు. ఎక్స్క్యూజ్ మీ. ఆఫీస్ నుంచి చెక్ చేసుకున్నప్పుడు కాఫీ షాప్‌కి ఎంత డిస్టెన్స్ ఉంది అని అడుగుతున్నారండి. 25 + 15 + 10 మొత్తం యాడ్ చేస్తే విల్ గెట్ 15 అండి. ఆఫీస్ నుంచి అడుగుతున్నారు కాబట్టి Hello everybody. Today we'll discuss RRB PO test number 37. See the first question from reasoning session and the first question is from directions. Em icharu ante person starts walking from his office towards coffee shop అని ఇచ్చారు. ఆఫీస్ ఎక్కడుందో తెలియదు. ఆఫీస్ ఎక్కడో చోట బ్లాంక్ గా తీసుకుందాం. ఇక్కడ అనుకుందాం ఆఫీస్ ని. ఫ్రమ్ ఆఫీస్ హీ వాక్స్ 25 meters towards north అని ఇచ్చారు. నార్త్ కి ఎంత డిస్టెన్స్ వెళ్ళారట? 25 meters వెళ్ళారట. వెళ్ళిన తర్వాత హీ టేక్స్ ఏ 90 degrees లెఫ్ట్ టర్న్ అని ఇచ్చారు. అంటే టువర్డ్స్ వెస్ట్ అవుతుందండి విత్ ద డిస్టెన్స్ ఆఫ్ 20 meters అని ఇచ్చారు. అండ్ దెన్ హీ టేక్స్ ఎ రైట్ టర్న్ 90 degrees లో రైట్ టర్న్ అంటే నార్త్ అవుతుందండి విత్ ద డిస్టెన్స్ ఆఫ్ 15 meters. అండ్ దెన్ హీ వాక్స్ ఫర్ అనదర్ 20 meters టేకింగ్ ఎ రైట్ టర్న్. మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ టర్న్ విత్ ద డిస్టెన్స్ ఆఫ్ 20 అన్నారు. ఈక్వల్ డిస్టెన్సెస్ కాబట్టి సేమ్ పాయింట్ దగ్గర ఆగిపోతుందండి. ఫైనల్లీ ఆ లెఫ్ట్ టర్న్ ఫర్ 10 meters. సో ఇక్కడికి ఆయన కాఫీ షాప్ ని రీచ్ అయిపోయారట. అయితే అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ ద కాఫీ షాప్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ అన్నారు. ఆఫీస్ నుంచి క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత డిస్టెన్స్ ఉంది అని అడుగుతున్నారు. 25 + 15 + 10 అండి. టోటల్ 50 అవుతుంది. ఆఫీస్ నుంచి డైరెక్షన్ అడుగుతున్నారు కాబట్టి టువర్డ్స్ నార్త్ అవుతుందండి. ఫస్ట్ ఆప్షన్. The next question are from syllogisms. ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. Some releases are launches అని ఇచ్చారు. Some releases are launches. Some releases are launches. All launches are inauguration. All the launches are inaugurations. Some inaugurations are promotions. Now see the conclusions. At least some inaugurations are releases అని ఇచ్చారు. Inaugurations releases they are intersecting కాబట్టి first ది కన్సిడర్ చేయొచ్చు. నో గురించి మాట్లాడడానికి లేదనుకుంటా. ఎందుకంటే ఇచ్చినవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్నప్పుడు ఇక్కడ నెగటివ్ గురించి చెప్పడానికి లేదండి. ఓన్లీ వన్ ఫాలోస్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నో కంట్రీ ఇస్ అ స్టేట్ అని ఇచ్చారు. ఏ కంట్రీ కూడా స్టేట్ అవ్వట్లేదు అని ఇచ్చారు. నో కంట్రీ ఈజ్ ఏ స్టేట్. కండిషన్ ఇస్ బిట్వీన్ కంట్రీ అండ్ స్టేట్ అండి. అండ్ దెన్ ఆల్ విలేజెస్ ఆర్ స్టేట్స్ అని ఇచ్చారు. ఆల్ ద విలేజెస్ ఆర్ స్టేట్స్. ఆల్ కంట్రీస్ ఆర్ డిస్ట్రిక్ట్స్ అని ఇచ్చారు. కంట్రీస్ అన్ని కూడా డిస్ట్రిక్ట్స్ అవుతున్నాయని ఇచ్చారు. అయితే కండిషన్ వేటికి ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. కంట్రీకిను విలేజ్ స్టేట్ కి ఉంది. అంటే కంట్రీ విలేజ్ కూడా అవ్వడానికి లేదండి. నౌ సీ ద కంక్లూజన్స్. నో కంట్రీ ఇస్ ఎ విలేజ్. అంతే కదా, అవుటర్ సర్కిల్ కి ఉంది అంటే ఇన్నర్ కూడా ఎంప్లాయిడ్ కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. మరి సెకండ్ దానికి రండి. నో డిస్ట్రిక్ట్ ఇస్ ఎ విలేజ్ అన్నారు. ఈ రెండింటి గురించి మాట్లాడినప్పుడు మనం డెసిషన్ తీసుకోలేం కాబట్టి ఓన్లీ వన్ సాటిస్ఫైస్ అండి. ఆప్షన్ నెంబర్ 3. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ పిక్చర్ అనుకుంటగా విల్ స్టే విత్ దట్స్ పిక్చర్. ఏమి ఇచ్చారో చెక్ చేసుకోండి. అట్లీస్ట్ సమ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ స్టేట్స్ అని ఇచ్చారు. డిస్ట్రిక్ట్స్ స్టేట్స్ అవుతున్నాయా అంటే దే ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్ అండి. ఫస్ట్ వన్ ఫాల్స్. ఆల్ స్టేట్స్ ఆర్ విలేజెస్ అవ్వట్లేదు అనుకుంటా. సెకండ్ కూడా ఫాల్స్ అండి. నేదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ. ఆప్షన్ నెంబర్ 3. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆల్ ఏరియాస్ ఆర్ వాల్యూమ్స్ అని ఇచ్చారు. ఆల్ ఏరియాస్ ఆర్ వాల్యూమ్స్.
ఆల్ వాల్యూమ్స్ ఆర్ మెజర్స్ అని ఇచ్చారు. ఆల్ ద వాల్యూమ్స్ ఆర్ మెజర్స్. ఆల్ ద వాల్యూమ్స్ ఆర్ మెజర్స్. అండ్ దెన్ ఆల్ యూనిట్స్ ఆర్ మెజర్స్ అని ఇచ్చారు. యూనిట్స్ అన్ని కూడా మెజర్స్ అవుతున్నాయి అని ఇచ్చారు. సో ఇది అది ఇచ్చిన స్టేట్మెంట్స్ అండి. ఇప్పుడు కంక్లూషన్స్ చూడండి. అట్లీస్ట్ సమ్ యూనిట్స్ ఆర్ ఏరియాస్ అన్నారు. యూనిట్స్ అన్ని ఏరియాస్ అవుతున్నాయా అని ఇచ్చారు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మే ఆర్ మే నాట్ కేస్ కాబట్టి కన్సిడర్ చేయడానికి లేదండి. సెకండ్ దానికి వస్తే ఆల్ ఏరియాస్ ఆర్ మెజర్స్ అన్నారు. ఏరియాస్ అన్ని మెజర్స్ లోపలే ఉన్నాయి కాబట్టి సెకండ్ ట్రూ అవుతుందండి. ఓన్లీ 2 ఫాలోస్. ఆప్షన్ కావాలి అంటే ఇట్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్. సిక్స్త్ క్వశ్చన్ కరెంట్ ఏమి ఇచ్చారు అంటే సమ్ ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్ అని ఇచ్చారు. సమ్ ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్. ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్. అండ్ దెన్ నో ప్రాఫిట్ ఇస్ అ రిటర్న్ అని ఇచ్చారు. ఏ ప్రాఫిట్ కూడా రిటర్న్ అవ్వదు అని ఇచ్చారు. నౌ సీ ద కంక్లూషన్స్ అండి. సమ్ గెయిన్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ ప్రాఫిట్స్ అని ఇచ్చారు. డెఫినెట్లీ నాట్ అన్నారు అంటే ఆల్ పాసిబిలిటీ చెక్ చేసుకోవాలి. ఆల్ పాసిబిలిటీ కనుక ట్రూ అయితే ఇది ఫెయిల్ అవుతుందండి. ఇది గనక ఫెయిల్ అయితే ఇది ట్రూ అవుతుంది. సేమ్ కండిషన్స్ అనుకుంటా కదా. అంటే ఇది ఎలా చదవాలి అంటే ఆల్ గెయిన్స్ బీయింగ్ ప్రాఫిట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. గెయిన్స్ అన్ని తీసుకెళ్లి ప్రాఫిట్స్ లో పెట్టడానికి ఎస్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఇది ట్రూ అయితే ఇది ఫెయిల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వన్ ఫెయిల్ అండి. సెకండ్ కంక్లూషన్ కి రండి. ఆల్ రిటర్న్స్ బీయింగ్ గెయిన్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. రిటర్న్స్ అన్నిటిని తీసుకొచ్చి గెయిన్స్ లో పెట్టడానికి పాసిబిలిటీ ఉందా అంటే గెయిన్స్ ని తీసుకొచ్చి పెట్టాలి అంటే దాంతో పాటు ఉన్న ప్రాఫిట్ కూడా కదిలొస్తుంది విచ్ ఇస్ ఎ ఫెయిల్యూర్ కేస్. కాబట్టి సెకండ్ ని కన్సిడర్ చేయడానికి లేదు కాబట్టి ఓకే. బిఫోర్ దట్ నేనేదో తప్పు చదివినట్టున్నాను. ఆల్ రిటర్న్స్ బీయింగ్ గెయిన్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. పెట్టడానికి లేదనుకుంటా కదండి. రిటర్న్స్ అన్నిటిని తీసుకొచ్చి గెయిన్స్ లో పెట్టొచ్చు అంటే ఎస్. రిటర్న్స్ ని తీసుకొచ్చి గెయిన్స్ లో పెట్టొచ్చు. ఇలా పెట్టొచ్చు అనుకుంటా కదా. ఎందుకంటే ఇది వెళ్ళి ప్రాఫిట్ ని టచ్ అవ్వదు కదా. దర్ ఈస్ ఎ ఛాన్స్ టు ప్లేస్ ద గెయిన్స్ ఇన్ గెయిన్స్ లోకి లోపలికి తీసుకొచ్చి పెట్టడానికి రిటర్న్ పాసిబిలిటీ ఉంది కాబట్టి సెకండ్ ది మాత్రమే ఫాలో అవుతుందండి. ఓన్లీ 2 ఫాలోస్. ఆప్షన్ కావాలి అంటే చెక్ చేసుకోండి. ఆప్షన్ నెంబర్ 3 సరిపోతుంది. ఆప్షన్ 3. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్ అండి. మొత్తం దెర్ ఆర్ 8 మెంబర్స్ అరేంజ్మెంట్ అని ఇచ్చారు. 8 మెంబర్స్ అరేంజ్మెంట్ లో సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అని ఇచ్చారు. సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని ఇచ్చారు. సో అరేంజ్మెంట్ లో 8 మెంబర్స్ అంటే సర్కిల్ అన్న తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ లైన్స్ అన్న తీసుకోవచ్చు. ఎనీ ఆఫ్ యువర్ విష్ అండి. అయితే నేను ఆల్రెడీ ముందే చేశాను కాబట్టి నాకు తెలిసిన డేటా ఏంటి అంటే విల్ హ్యావ్ 3 పాసిబిలిటీ అవుట్ ఆఫ్ విచ్ ఒకటి వెంటనే ఫెయిల్ అయిపోతుంది. అన్ని చూపించకపోతే మీరు సాటిస్ఫై అవ్వరు కాబట్టి నేను వేస్తున్నా. ద ఫస్ట్ కండిషన్ ఇస్ ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఈ టైప్ ఆఫ్ పజిల్స్ లో పాయింట్స్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ లో క్లూ ఇచ్చింది ఏంటి అంటే బి ఈస్ ఫేసింగ్ ద సెంటర్ అని ఇచ్చారు. సో బాటమ్ నుంచి అలవాటు కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. బిని ప్లేస్ చేసా. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అని ఇచ్చారు. బికి సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్ అని కూర్చోబెట్టాం. క్లియర్. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ నెక్స్ట్ పాయింట్ ఈ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చారు. ఎఫ్ కి థర్డ్ లెఫ్ట్ లో ఎవరు కూర్చుంటారని ఇచ్చారు అంటే ఈ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. 1 2 3 ఇక్కడికి ఈ కూర్చున్నారు. అయితే ఇలానే కూర్చోబెట్టాలా అంటే దెర్ ఈస్ అనదర్ పాసిబిలిటీ ఆల్సో. ఏంటా పాసిబిలిటీ అన్నది ఇక్కడ తీసుకుంటున్నా. ఇఫ్ అట్ ఆల్ బి అనే పర్సన్ ఇన్సైడ్ అనుకుంటున్నాను. ఇక్కడేమో ఎఫ్ అనుకుంటున్నాను. ఎఫ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అయితే థర్డ్ లెఫ్ట్ లో 1 2 3 ఇక్కడికి ఈని ప్లేస్ చేస్తున్నాం. ఇది ఇంకో పాసిబిలిటీ అండి. ఎఫ్ ఇన్సైడ్ అనుకున్నాము, అవుట్ సైడ్ అనుకుంటున్నాం. సో ఇక్కడతో ఆ కండిషన్ అయిపోయింది. ద నెక్స్ట్ కండిషన్ ఇస్ డి అండ్ సి ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈ అని ఇచ్చారు. ఈకి నైబర్స్ గా డిఎన్సి ఉండాలి అని ఇచ్చారు. అంటే ఈకి నైబర్స్ గా డిఎన్సి ఈ అరేంజ్మెంట్ అన్నా అవ్వాలి లేదంటే ఈ అరేంజ్మెంట్ అన్నా అవ్వాలి. అయితే ఇటు పక్క కండిషన్ లో అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ బి ప్లేస్ అయిపోయారు. నైబర్స్ కింద ట్రీట్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఈ పాసిబిలిటీ ఫెయిల్ అయిపోతుందండి. అంటే ఖచ్చితంగా ఎఫ్ అనే పర్సన్ ఫేసింగ్ సెంటర్ అయితేనే పాసిబిలిటీ అరైజ్ అవుతుందండి. సో అది ఫెయిల్యూర్ కేసు కాబట్టి నేను దీన్ని తీసేస్తున్నాను. దీంట్లోంచి ఇంకో పాసిబిలిటీ కూడా వస్తుంది. మనం చూద్దాము. అయితే ఈకి నైబర్స్ గా ఎవరు రావాలని ఇచ్చారు? డి అండ్ సి అని ఇచ్చారు. అయితే ఎలా తీసుకోవచ్చు డి అండ్ సి అంటే డి ఇలా సి ఇలా కూడా తీసుకోవచ్చు. అయితే ఇది ఒకటే అరేంజ్మెంట్ అంటే ఇంకో పాసిబిలిటీ కూడా వస్తున్నట్టుందిగా. సో సెకండ్ పాసిబిలిటీ మళ్ళీ ఇక్కడ తీసుకుంటున్నానండి. సో ఇక్కడికి ఈ అనుకున్నాము, ఇక్కడికి బి అనుకున్నాము. నైబర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఇలా కూడా తీసుకోవచ్చు కాబట్టి we have another chance ప్లేస్ చేసుకున్నాం. ద నెక్స్ట్ కండిషన్ కి రండి ఏమి ఇచ్చారో
సి సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జి అని ఇచ్చారు. సి అనే పర్సన్ జీకి ఇమీడియట్ లెఫ్ట్లో కూర్చోవాలి. అంటే సి అండ్ జీ నైబర్స్ అవ్వాలి. అంటే జీ ఖచ్చితంగా ఇక్కడ ప్లేస్ అయి ఉండాలి. అంటే ఇక్కడ కూడా జీ ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. అయితే పొజిషన్ గురించి ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుందాం. సి ఎలా కూర్చున్నారట, జీకి ఇమీడియట్ లెఫ్ట్లో కూర్చోవాలి. జీకి ఇమీడియట్ లెఫ్ట్లో కూర్చోవాలి సి అని ఇస్తే సి is sitting to the immediate left of G. జీకి ఇమీడియట్ లెఫ్ట్ అంటే జీ అవుట్ సైడ్ ఫేసింగ్ అవ్వాలండి. మరి ఇక్కడికి వచ్చినప్పుడు జీకి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉండాలంటే జీ అనే పర్సన్ ఇన్సైడ్ ఫేసింగ్ అవ్వాలి. సో ఇక్కడతో ఈ పాయింట్ కూడా కంప్లీట్ చేసాం. ఐ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అని ఇచ్చారు. ఐ ఈస్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ బి అని ఇచ్చారు. బి పక్కన ఐ ఉండకూడదు అంటే ఐ అనే పర్సన్ ఇక్కడే కదండి వచ్చేది. బికి నైబర్ గా ఐ ఉండకూడదు అంటే ఐని ప్లేస్ చేయడానికి కండిషన్ లో పాసిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడతో ఈ పాసిబిలిటీ కూడా ఆగిపోయింది. ఇందులోంచి ఆన్సర్ రావాలి. పాయింట్ కంప్లీట్ గా చూద్దాం. ఐ సెట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి సెకండ్ లెఫ్ట్ లో ఉండాలి అంటే ఇదే పాసిబిలిటీ. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చారో చెక్ చేయండి. హెచ్ సెట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి అని ఇచ్చారు. డికి థర్డ్ రైట్ అంటే 2 ప్లేసెస్ గ్యాప్ తో ఇక్కడ తప్పనిచ్చే పాసిబిలిటీ లేదు. అయితే థర్డ్ రైట్ లో ఉండాలి అంటే డి అనే పర్సన్ ఇన్సైడ్ ఫేసింగ్ అయితేనే థర్డ్ రైట్ కుదురుతుంది. ఇప్పుడు డైరెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఐ అండ్ డి ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్స్ అని ఇచ్చారు. డి ఫేసింగ్ ఇన్సైడ్ కాబట్టి ఐ షుడ్ బి ఫేసింగ్ అవుట్ సైడ్. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈ ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అని ఇచ్చారు. ఈ యొక్క ఇమీడియట్ నైబర్ సేమ్ డైరెక్షన్ అన్నారు. అంటే సి కూడా ఫేసింగ్ ఇన్సైడ్ అవ్వాలి. అండ్ దెన్ ద లాస్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు అంటే ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఎఫ్ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు. ఎఫ్ యొక్క ఇమీడియట్ నైబర్స్ ఆపోజిట్ అవ్వాలి. ఐ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే హెచ్ షుడ్ బి ఫేసింగ్ ఇన్సైడ్ అవుతారండి. సో దీంతో మనకి పర్సన్స్ వచ్చేసారు, వాళ్ళ డైరెక్షన్స్ కూడా వచ్చేసినాయి. దీన్ని బేస్ చేసి క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఆన్సర్ చేసేయచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ అండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఇచ్చారు. కంపారిజన్స్ తీసుకోవాలి కదా. విల్ స్టార్ట్ కంపేరింగ్ ద సెంటెన్సెస్ అండి. విల్ కంపేర్ 1 అండ్ 2. 1 అండ్ 2ని సెంటెన్సెస్ ని కంపేర్ చేస్తే వాట్ ఈస్ కామన్ అంటే బెస్ట్ ఈస్ కామన్. సో కోడ్ ఫర్ బెస్ట్ ఏమొచ్చింది అంటే చెక్ చేసినట్లయితే యుఏ ఇస్ కామన్. సో 1 and 2 కంపారిజన్ అయిపోయింది. విల్ కంపేర్ 1 with 3. 1 and 3ని కంపేర్ చేస్తే కామన్ గా ఉన్నది యువర్ అండి. సో కోడ్ ఫర్ యువర్ ఏమవుతుంది అన్నది చెక్ చేసుకోండి. కోడ్ ఫర్ యువర్ ఇస్ ఎన్ఐ. సో కోడ్ ఫర్ యువర్ వచ్చేసింది. విల్ కంపేర్ 1 with 4. 1 and 4ని కనుక కంపేర్ చేస్తే ద కామన్ టర్మ్ ఇస్ హెల్త్. 1 and 4 కామన్ టర్మ్ ఇస్ హెల్త్. రెండిట్లోనూ కామన్ గా ఉన్న కోడ్ ఏంటి అంటే ఎస్హెచ్. అండ్ దెన్ విల్ స్టార్ట్ కంపేరింగ్ విత్ 2. 2 and 3ని కంపేర్ చేస్తే మనకి రెండు కామన్ గా ఉన్నాయి. ఏంటవి అంటే హోప్ ఫర్ అన్నది కామన్ గా ఉంది. అబ్జర్వ్ చేశారా? హోప్ ఫర్ రెండిట్లోనూ కామన్ గా ఉంది. అంటే వెయిట్ చేద్దామండి. 2 and 3ని కంపేర్ చేయడానికి హోల్డ్ లో పెడదాం. విల్ కంపేర్ 2 with 4 అండి. 2ని 4తో కంపేర్ చేస్తే వాట్ ఈస్ కామన్ అంటే ది ఈస్ కామన్. సో దీకి కోడ్ ఏమొస్తుంది అంటే ly is common in both the sentences. సో ఇక్కడతో 2 and 4 కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు కంపేర్ చేయాల్సింది 3 and 4. 3 and 4ని అబ్జర్వ్ చేస్తే దెర్ ఆర్ నో కామన్ టర్మ్స్ అండి. కాబట్టి 3 and 4 కంపారిజన్లోకి పనికిరాదు. అయితే ఒకసారి మిగిలిపోయిన ఏమైనా సెంటెన్సెస్లో టర్మ్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుని వాటికి కోడింగ్ ఇచ్చేయచ్చేమో చూడండి. అయితే ఒకసారి రండి, ఇక్కడ ఏం ఆగిపోయిందో ఫస్ట్ సెంటెన్స్ లో అబ్జర్వ్ చేస్తే ఇన్ ఆగిపోయింది. సో కోడ్ ఫర్ ఇన్ ఏమవుతుంది అంటే ZO అవుతుంది. సెకండ్ దాంట్లో హోప్ ఫర్ అలానే ఆగిపోయినట్టుంది. అంటే హోప్ ఫర్ కి ఎయిదర్ కేస్ ఆగిపోతుందండి. హోప్ ఫర్ కి ఏమొస్తుంది కోడ్ అంటే ఇట్ షుడ్ బి ఎయిదర్ MU ఆర్ ET. సో ఇంకా మిగిలిపోయిన థర్డ్ సెంటెన్స్కి వస్తే మనకి ఏం దొరుకుతుందండి, హై అనేది ఒకటి ఆగిపోయింది. హైకి కోడ్ ఏమవుతుంది అంటే MU అండ్ ET ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి హైకి XUని కోడ్ కింద తీసుకోవచ్చండి. మరి లాస్ట్ సెంటెన్స్ని అబ్జర్వ్ చేస్తే దెర్ ఆర్ 2 వర్డ్స్, ఆఫ్ ఒకటి, కింగ్ ఒకటి. దీనికి కోడింగ్ కింద ఏం తీసుకోవచ్చు అంటే ఎయిదర్ BJ ఆర్ DP అండి. అంటే ఆ రెండు సెంటెన్స్లోంచి రెండు ఎయిదర్ కేసెస్ వచ్చినాయండి. ఈ రెండిటికి మాత్రం ఎయిదర్ కండిషన్ అలాగే ఉంటుంది. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ అండి. దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఎస్, నెక్స్ట్ సెట్కి వచ్చాము. ఏమిచ్చారు? దెర్ ఆర్ 8 members who are sitting in a straight line and all are facing north. Now check the arrangement అని ఇచ్చారు. The first point is O sits fifth to the left of X అని ఇచ్చారు. X కి ఫిఫ్త్ లెఫ్ట్ లో O ఉన్నారు. X ఇక్కడ ఉంటే 1 2 3 4 ఫిఫ్త్ లెఫ్ట్ లో ఓన్ తీసుకుంటున్నాను. ఎక్స్ డస్ నాట్ సిట్ అట్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్ అని ఇచ్చారు.
ఏ ఎక్స్ట్రీమ్ ఎండ్‌లోనూ ఉండకూడదు అని ఇచ్చారు. అంటే ఎక్స్ తర్వాత కంపల్సరీగా ఒక పర్సన్ ఉండాలండి. ఒక్కళ్ళే ఉండాలి అని రూల్ లేదు. ఇద్దరు ఉన్నారనుకోండి 8 మెంబర్స్ వచ్చేస్తారు. అయితే అదొక్కటే కండిషనా అంటే ఇంకో కండిషన్ కూడా తీసుకోవచ్చు అనుకుంటా కదండీ! ఎక్స్‌కి ఫిఫ్త్ లెఫ్ట్‌లో 1, 2, 3, 4 ఇక్కడికి ఓ అనుకుంటున్నాను. ఎక్స్ తర్వాత ఒక పర్సన్‌ని పెట్టి ఓకి ముందు ఇంకో పర్సన్ పెడతాను. 2 పాసిబిలిటీస్ తీసుకోవచ్చు కాబట్టి నేను 2 తీసుకుంటున్నానండి. విల్ స్టార్ట్ విత్ ద కండిషన్స్ అండి. ఏమిచ్చారో చెక్ చేసుకోండి. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ M సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ Y అని ఇచ్చారు. Yకి థర్డ్ రైట్‌లో M కూర్చోవాలి అని ఇచ్చారు. M సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ Y. అయితే చాలా ప్లేసెస్ ఇనిషియల్ స్టేజ్ కాబట్టి చాలా ఖాళీ ఉన్నాయి. ఖచ్చితంగా పాయింట్ రివీల్ చేస్తారు. ఏమిచ్చారు అంటే Y ఈస్ నెయిదర్ అన్ ఇమ్మీడియేట్ నైబర్ ఆఫ్ O నార్ X అని ఇచ్చారు. అంటే Y ఇక్కడ రాకూడదు. Y అనే పర్సన్ ఇక్కడ రాకూడదు. సేమ్ కండిషన్ అనుకుంటా. Y ఈ ప్లేసెస్‌లో రాకూడదు. నేను తీసుకుంటున్నాను. రాసేసుకుంటున్నా. ఇప్పుడు Yని, Mని కూర్చోపెట్టడానికి ఎన్ని ప్లేసెస్ ఖాళీ ఉన్నాయో చెక్ చేస్తాను. Yని ఇక్కడ స్టార్ట్ చేస్తే 2 ప్లేసెస్‌తో M కుదరదు. సో, ద ఓన్లీ పాసిబిలిటీ అవైలబుల్ అంటే 2 ప్లేసెస్ వేకెంట్‌తో M. ఇక్కడికొస్తే కూడా సేమ్ కండిషన్ అనుకుంటా. Yని ఇక్కడ ప్లేస్ చేస్తే 2 ప్లేసెస్‌తో M పెట్టడానికి కుదరదు. సో, Y 2 ప్లేసెస్ వేకెంట్‌తో M అని ప్లేస్ చేసాం. సో, ఇక్కడితో ఈ కండిషన్ కంప్లీట్ చేసేసామండి. అండ్ దెన్ Z సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ W అని ఇచ్చారు. Z అనే పర్సన్ ఎలా ఉన్నారట Wకి సెకండ్ లెఫ్ట్‌లో ఉన్నారు అని ఇచ్చారు. అంటే Z అండ్ Wకి మధ్యలో ఒక పర్సన్ ఖాళీ ఉండాలి. అయితే కండిషన్ ఏదో ఇచ్చారు. నెయిదర్ W నార్ N ఈస్ అన్ ఇమ్మీడియేట్ నైబర్ ఆఫ్ O అని ఇచ్చారు. ఇక్కడ W కానీ N కానీ రావటానికి లేదు. సేమ్ కండిషన్ అనుకుంటా. W కానీ N గాని కూర్చోబెట్టడానికి లేదు. O పక్కన అని ఇచ్చారు. ఇప్పుడు ఎవరిని కూర్చోపెట్టాలి అంటే ఈ అరేంజ్‌మెంట్‌ని తీసుకెళ్ళి మనం కూర్చోపెట్టాలి. అలాంటి ప్లేసెస్ ఎక్కడ ఖాళీ ఉన్నాయంటే ఈ ప్లేస్ ఖాళీ ఉన్నట్టుంది. W అండ్ Z. సేమ్ ప్లేస్ ఖాళీ అవైలబుల్‌గా ఉందండి. W అండ్ Z. అయితే ఈ కండిషన్‌లో అబ్జర్వ్ చేస్తే Nకి ఈ ప్లేసు ఇవ్వకూడదు, ఈ ప్లేస్ ఇవ్వకూడదంటే N అనే పర్సన్‌ని అరేంజ్ చేయడానికి ఈ పాసిబిలిటీలో కుదరట్లేదు కాబట్టి ఈ కేస్ ఫెయిల్ అయిపోయిందండి. Nకి ఇక్కడ ప్లేస్ ఇవ్వకూడదు అన్నప్పుడు Nకి ప్లేస్ అరేంజ్ చేసేయొచ్చు. పర్సన్స్‌లో మిగిలిపోయిన 8థ్ పర్సన్ Lని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే మన పజిల్ కంప్లీట్ చేసేసుకున్నామండి. దీన్ని బేస్ చేసుకొని క్వెషన్స్ ఉన్నాయి. మీరు ఆన్సర్ చేయొచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ అండి. యెస్. కోడెడ్ ఇన్‌ఈక్వాలిటీస్ ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకుందాము. ఫస్ట్ దానికి రండి. కంపారిజన్ బిట్వీన్ డి అండ్ క్యూ ఇచ్చారు. డి నుంచి క్యూకి గనక కంపేర్ చేయాలి అంటే డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి ఫస్ట్ ఫెయిల్ అండి. సెకండ్ కంక్లూజన్ కంపారిజన్ బిట్వీన్ ఎల్ అండ్ ఆర్. కంపారిజన్ కుదరనటువంటి సింబల్స్ కాబట్టి నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ అండి. ఆప్షన్ నెంబర్ 4. 23rd క్వెషన్‌కి రండి ఏమిచ్చారో. కంపారిజన్ బిట్వీన్ జీ అండ్ వి అండి. జీ నుంచి వి వరకు కంపారిజన్‌కి ఇచ్చారు. అయితే డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఫెయిల్ అవుతుందండి. మరి సెకండ్ దానికి వెళ్దాం. సెకండ్ దాంట్లో డి నుంచి ఐకి రిలేషన్ అడుగుతున్నారు. ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఐ కింద ట్రీట్ చేస్తే కంప్లీట్ ఈక్వేషన్ వచ్చేసినట్టుంది చూడండి. సో, కంపారిజన్‌లో డీని గ్రేటర్ దాన్‌తో కంపేర్ చేస్తున్నప్పుడు గ్రేటర్ దానే వస్తుంది. సో, సెకండ్‌ది ట్రూ కింద తీసుకోవచ్చండి. ఓన్లీ 2 అవుతుంది. ఆప్షన్ నంబర్ 2 అండి. 24th క్వెషన్‌కి వెళ్తున్నాము. ఏమిచ్చారు అంటే రిలేషన్ బిట్వీన్ జెడ్ అండ్ క్యూ. రివర్స్‌లో ఉంది. అంటే క్యూ ఈస్ గ్రేటర్ దాన్ జెడ్ రావాలి. వైస్ వర్సా అప్లికేషన్‌లో లెస్ దాన్ కరెక్టే కాబట్టి ఫస్ట్‌ది తీసుకోవచ్చండి. మరి సెకండ్ దానికి రండి. బి నుంచి జెడ్‌కి రిలేషన్ అడుగుతున్నారు. అయితే ఇక్కడి నుంచి మనకు రిలేషన్ కనిపిస్తోంది. ఏం చేస్తే సరిపోతుంది అంటే పి అన్నది ఒకసారి చూసుకోండి. బి ఈస్ లెస్ దాన్ పి. పి ఈస్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ వస్తోంది. కంపారిజన్ కుదరనటువంటి సింబల్స్ కాబట్టి సెకండ్‌ది ఫెయిల్ అవుతుందండి. ఓన్లీ 1 ఫాలోస్ ఆప్షన్ నంబర్ 1. అండ్ దెన్ 25th క్వెషన్‌కి వెళ్తే రిలేషన్ బిట్వీన్ వై అండ్ సి ఇచ్చారండి. వై అండ్ సికి రిలేషన్ కావాలి అన్నారు. అయితే ఇక్కడి నుంచి మనకి ఈ వరకు రిలేషన్ వచ్చింది. అయితే ఇక్కడేమో ఈ నుంచి సికొచ్చింది. రిలేషన్ మొత్తంలోనూ లెస్ దానే కనిపిస్తోంది. అంటే వై ఈస్ లెస్ దాన్ సిఏ ఉండాలి. విచ్ ఈస్ ట్రూ అండి. ఫస్ట్‌ది యాక్సెప్టబుల్. సెకండ్ దానికి రండి. కే నుంచి క్యూకి రిలేషన్ అడుగుతున్నారు. కే నుంచి క్యూకి రిలేషన్ కావాలి అని ఇచ్చారు. అయితే ఇక్కడ కే ఈస్ గ్రేటర్ దాన్ ఈ అని ట్రీట్ చేసుకుంటే కంప్లీట్ రిలేషన్ వచ్చేస్తున్నట్టుంది. అయితే కంపారిజన్ అన్నిట్లోనూ గ్రేటరే ఉంది కాబట్టి సెకండ్‌ది కూడా ట్రూ అండి. బోత్ ఆర్ ట్రూ. ఆప్షన్ నంబర్ 3 అండి. అండ్ ద లాస్ట్ క్వెషన్ ఆఫ్ ద సెట్ ఏమిచ్చారు అంటే కంపారిజన్ బిట్వీన్ ఏ అండ్ ఎన్ అండి. ఏ నుంచి ఎన్‌కి కంపేర్ చేయాలి. అయితే ఇక్కడ ఏ ఈక్వల్ టు జీ అన్న రిలేషన్ కనిపిస్తోంది. అది ఇక్కడ అప్లై చేద్దాం.
ఎందుకంటే n ఇక్కడ ఉంది కాబట్టి. అయితే అబ్జర్వ్ చేసినట్లయితే అన్నిట్లోనూ A ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అన్నది వస్తుంది మనకి ఫైనల్‌గా అవుట్‌పుట్. అయితే కంక్లూజన్స్‌లో గ్రేటర్ దాన్ ఉంది, ఈక్వల్ టు కూడా ఉంది. విచ్ షోస్ దట్ ఇట్ ఈస్ ఎన్ ఎయిదర్ కేస్. ఆప్షన్ నంబర్ 2 అండి. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ అన్ ఇండివిజువల్ క్వశ్చన్ అండి. ఏమిచ్చారు అంటే పాయింట్ ఏ ఈస్ 35 మీటర్స్ టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ బి అని ఇచ్చారు. బి నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పాయింట్ ఏ ఎలా ఉందంట, వెస్ట్ వైపుకు ఉందంట, విత్ ద డిస్టెన్స్ ఆఫ్ 35 మీటర్స్ అని ఇచ్చారు. విత్ ద డిస్టెన్స్ ఆఫ్ 35 మీటర్స్ పాయింట్ ఏ ఉంది అని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ సి ఈస్ 20 మీటర్స్ టు ద నార్త్ ఆఫ్ పాయింట్ ఏ. ఏ నుంచి 20 మీటర్స్కి వెళ్తే నార్త్ వైపుకి విల్ గెట్ ద పాయింట్ సి అని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ డి ఇస్ 15 మీటర్స్ టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ సి అని ఇచ్చారు. సి నుంచి ఈస్ట్కి 15 మీటర్స్ ట్రావెల్ చేస్తే విల్ గెట్ ద పాయింట్ డి అని ఇచ్చారు. Point D is exactly midway between E and F in such a manner that point EDF form a vertical straight line. వర్టికల్ స్ట్రైట్ లైన్ రావాలి 40 అన్నారు. సో ఖచ్చితంగా ఇక్కడికి ఆగాలి ఒక పాయింట్, పైన ఇంకో పాయింట్ రావాలి విత్ ద డిస్టెన్స్ ఆఫ్ 20 అండ్ 20 అండి. మొత్తం 40 అన్నారు కాబట్టి అటుపక్క ఒక 20 ఉండాలి, ఇటుపక్క ఒక 20 ఉండాలి. ఎటుపక్క ఈ ఎటుపక్క ఎఫ్ అన్నది నెక్స్ట్ పాయింట్లో రివీల్ చేశారు. పాయింట్ ఎఫ్ ఈస్ టు ద సౌత్ ఆఫ్ పాయింట్ డి అని ఇచ్చారు. డికి సౌత్లో ఎఫ్ ఉండాలి కాబట్టి ఆబ్వియస్గా నార్త్ వైపు వచ్చిన పాయింట్ ఈ అవుతుంది. అండ్ దెన్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్ పాయింట్ జీ ఇస్ 20 మీటర్స్ టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఈ అని ఇచ్చారు. ఈ నుంచి 20 మీటర్స్ కనుక ట్రావెల్ చేస్తే విల్ గెట్ ద పాయింట్ జీ అని ఇచ్చారు. అయితే ఈ డిస్టెన్స్ ఇక్కడే ఎందుకు ఆపాము అంటే బాటమ్ మొత్తం డిస్టెన్స్ ఈస్ 35, ఆల్రెడీ 15 క్రాస్ చేసేసాం, ఇప్పుడు 20 అంటే టోటల్ 35 ఈక్వల్ డిస్టెన్స్లో వచ్చి పాయింట్స్ ఆగుతాయి. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే హౌ ఫార్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ పాయింట్ జీ ఫ్రమ్ బి అని ఇచ్చారు. బి నుంచి అబ్జర్వ్ చేయాలి అంటే ఇట్ ఈస్ టువర్డ్స్ నార్త్ అండి. డిస్టెన్స్ గురించి మాట్లాడినప్పుడు 20 + 20 అవ్వాలి, 40 మీటర్స్ టువర్డ్స్ నార్త్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ బ్లడ్ రిలేషన్స్ అండి. ఒకసారి చూడండి ఏమిచ్చారో. ఎమ్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ డి అని ఇచ్చారు. ఎమ్ సిస్టర్ అవుతున్నారు. ఎవరికి సిస్టర్ అంటే డి అనే పర్సన్ కి సిస్టర్ అట. డి ఈజ్ ద మదర్ ఆఫ్ జే అండ్ కే అని ఇచ్చారు. డి మదర్ ఎవరికి మదర్ అంటే జే అండ్ కే కి మదర్. వీళ్ళిద్దరికి ప్రస్తుతానికి జెండర్ తెలియదండి. జే ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చారు. జే డాటర్ అవుతున్నారు. ఎఫ్ కి డాటర్ అవ్వాలి అంటే డి అండ్ ఎఫ్ మ్యారీడ్ కపుల్ అవ్వాలి. అండ్ దెన్ ఎల్ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ డి అని ఇచ్చారు. డికి సన్ ఇన్ లా ఎల్ రావాలి అంటే ఖచ్చితంగా జే ఒక్కతే డాటర్ అని డేటా ఇచ్చినట్లయితే చెప్పొచ్చు. కేకి మ్యారేజ్ అయిందా, జే నుంచి వచ్చారా అన్నది తెలియదు ప్రస్తుతానికి ఉన్న పాయింట్ ప్రకారం. నెక్స్ట్ పాయింట్లో క్లారిటీ వచ్చింది ఏంటి అంటే ఎఫ్ హ్యాస్ ఓన్లీ 1 డాటర్ అండ్ ఓన్లీ 1 సన్. సో ఆబ్వియస్గా ఈ పర్సన్ సన్ అవుతారు. ఎల్ అనే పర్సన్ సన్ ఇన్ లా అవ్వాలంటే ఇక్కడి నుంచే రావాలి. అండ్ దెన్ వై ఈస్ ద డాటర్ ఆఫ్ ఎం అని ఇచ్చారు. ఎంకి డాటర్ ఉన్నారట, షీ ఈస్ వై అని ఇచ్చారు. కే ఈస్ మ్యారీడ్ టు ఎస్ అని ఇచ్చారు. కే ఈస్ మ్యారీడ్ టు ఎస్. ఖచ్చితంగా ఎస్ యొక్క జెండర్ ఫీమేల్. నా క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. హౌ ఈస్ ఎల్ రిలేటెడ్ టు జే అని ఇచ్చారు. అంటే జే అనే పర్సన్ ఎల్ ని పిలవాలంటే హస్బెండ్ అని పిలుస్తారు. ఆప్షన్ నెంబర్ 1. హౌ ఈస్ వై రిలేటెడ్ టు డి అని ఇచ్చారు. అంటే డి అనే పర్సన్ వై ని పిలవాలి అంటే వాళ్ళ పిల్లలు కాకుండా కింద జనరేషన్లో వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ నెఫ్యూ ఆర్ నీస్ అవుతారండి. ఫీమేల్ కాబట్టి నీస్ అవుతారు. ఆప్షన్ నెంబర్ 5. హౌ ఈస్ ఎస్ రిలేటెడ్ టు డి అని ఇచ్చారు. డి అనే పర్సన్ ఎస్ ని పిలవాలి అంటే సన్ యొక్క వైఫ్ అవుతున్నారు కాబట్టి ఇన్లా అవుతారండి. డాటర్ ఇన్లా, ఫస్ట్ ఆప్షన్. ఎస్ నెక్స్ట్ అగైన్ వీఆర్ హ్యావింగ్ అండ్ పజిల్ అండి. దెర్ ఆర్ 7 మెంబర్స్ లివింగ్ ఆన్ 7 డిఫరెంట్ ఫ్లోర్స్ అని ఇచ్చారు. ఫ్లోర్స్ కదా తీసేసుకుందాం. 7, 6, 5, 4, 3, 2 అండ్ 1 ఫ్లోర్స్ తీసుకున్నాం. అయితే ప్రతి ఒక్క పర్సన్స్ ని ఒక్కొక్క ఫ్లోర్ లో అలొకేట్ చేస్తూ ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క కలర్ ని కూడా మనం అలొకేట్ చేసుకోవాలి. స్టార్ట్ విత్ ద మెయిన్ కండిషన్స్. ఏమి ఇచ్చారో చెక్ చేద్దాము. ద ఫస్ట్ పాయింట్ ఈస్ ఈ లివ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 5 అని ఇచ్చారు. ఈ అనే పర్సన్ ఎక్కడున్నారట, ఈజ్ ఆన్ 5th ఫ్లోర్ అని ఇచ్చారు. డబుల్ పాసిబిలిటీ వస్తుంది కాబట్టి తీసుకుంటున్నానండి. అండ్ దెన్ ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ ఈ అండ్ గ్రీన్ అని ఇచ్చారు. ఓన్లీ 2 మెంబర్స్ ఆర్ బిట్వీన్ ఈ అండ్ గ్రీన్. సేమ్ కండిషన్, ఈ అండ్ గ్రీన్. ఓకే. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ అండి. ఏ లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఆడ్ నెంబర్ ఫ్లోర్స్ అబోవ్ ద వన్ హూ లైక్స్ గ్రీన్ అని ఇచ్చారు. గ్రీన్ కి పైన వచ్చే ప్లేస్ ఆడ్ ప్లేస్ లో ఏ ఉండాలి అని ఇచ్చారు. 3, 5, 7 లో 3 ఒక పాసిబిలిటీ తీసుకోవచ్చు, లేదా 7 ఇంకొక పాసిబిలిటీ కింద తీసుకోవచ్చు. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ ఏ డస్ నాట్ లివ్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ అని ఇచ్చారు. ఏకి టాప్ మోస్ట్ ప్లేస్ ఇవ్వకూడదు అంటే ఈ కండిషన్ కుదరదు అనుకుంటా.
సో అది కుదరట్లేదండి. అయితే మనకొచ్చింది ఏంటి అంటే ఏ ఖచ్చితంగా థర్డ్ ఫ్లోర్‌లోనే ప్లేస్ అవ్వాలి. పాయింట్ క్లియర్ అనుకుంటా. సో ఇక్కడితో ఆ కండిషన్ క్లియర్. నెక్స్ట్ కండిషన్‌కెళ్తున్నానండి. ఎందుకు ఇంకా ఉంచాము ఒకటే కండిషన్ అంటే ఇప్పుడొచ్చే పాసిబిలిటీలో ఇంకో పాసిబిలిటీ వస్తుంది. ఓన్లీ వన్ పర్సన్ లివ్ బిట్వీన్ ఏ అండ్ వైట్ అని ఇచ్చారు. ఏకి, వైట్‌కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ అని ఇచ్చారు. అయితే ఏ అనే పర్సన్ థర్డ్ ఫ్లోర్‌లో ఉన్నారు. ఫిఫ్త్ ఫ్లోర్‌లో వైట్‌ని అలొకేట్ చేయొచ్చు. ఒక కండిషన్ లేదా ఫస్ట్ ఫ్లోర్‌లో వైట్ అలొకేట్ చేయొచ్చు సెకండ్ కండిషన్. అండ్ ద నెక్స్ట్ కండిషన్‌కెళ్తున్నామండి. జీ లివ్స్ ఇమ్మీడియేట్‌లీ అబోవ్ ద వన్ హూ లైక్స్ వైట్ అని ఇచ్చారు. వైట్‌కి పైనొచ్చే పర్సన్ జీ అని ఇచ్చారు. వైట్‌కి అబోవ్ వచ్చే పర్సన్ జీ. అండ్ దెన్ ద వన్ హూ లైక్స్ పింక్ లివ్స్ ఆన్ అన్ ఈవెన్ నంబర్ ఫ్లోర్ బిలో ఈ అని ఇచ్చారు. ఈకి కిందొచ్చే ఈవెన్ ఫ్లోర్‌లో పింక్ ఉండాలి అన్నారు. 2 అండ్ 4 2 ఆక్యుపైడ్ కాబట్టి ఫోర్త్ ఫ్లోర్‌లో పింక్‌ని అలొకేట్ చేస్తాం. ఈకి కిందొచ్చే ఈవెన్ ఫ్లోర్ 4 అండ్ 2 2 ఆక్యుపైడ్ కాబట్టి ఫోర్త్ ఫ్లోర్‌లో పింక్‌ని అలొకేట్ చేస్తున్నాం. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఈస్ ఓన్లీ వన్ పర్సన్ లివ్స్ బిట్వీన్ ద వన్ హూ లైక్స్ పింక్ అండ్ ద వన్ హూ లైక్స్ రెడ్ అని ఇచ్చారు. పింక్‌కి, రెడ్‌కి మధ్యలో వన్ పర్సన్ అని ఇచ్చారు. కింద వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి సిక్స్త్ ఫ్లోర్‌లో మనం తీసుకొచ్చి రెడ్‌ని అలొకేట్ చేస్తున్నామండి. సో ఇటుపక్క పాసిబిలిటీలో కూడా సేమ్ కండిషన్ రెడ్ అనే పర్సన్‌కి ఫిఫ్త్, సిక్స్త్ ఫ్లోర్ అలొకేట్ చేసాం. అండ్ ద నెక్స్ట్ కండిషన్‌కి రండి. బి డస్ నాట్ లైక్ పింక్ అని ఇచ్చారు. అంటే ఈ ఫ్లోర్‌లో వచ్చే పర్సన్ బి కాదు. ఈ ఫ్లోర్‌లో వచ్చే పర్సన్ బి కాదు. అండ్ దెన్ సి లివ్స్ ఇమ్మీడియేట్‌లీ అబోవ్ ఎఫ్ అని ఇచ్చారు. సి అనే పర్సన్ ఎలా ఉంటారంటే ఎఫ్‌కి ఇమ్మీడియేట్‌గా పైన ఉంటారు. సో అలాంటి 2 ప్లేసెస్ మనకి ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయంటే ఇదే అనుకుంటా. సి లివ్స్ ఇమ్మీడియేట్‌లీ అబోవ్ ఎఫ్. మరి సేమ్ కండిషన్ ఇక్కడ అనుకుంటగా సి లివ్స్ ఇమ్మీడియేట్‌లీ అబోవ్ ఎఫ్. ద నెక్స్ట్ కండిషన్ ఇస్ ద వన్ హూ లైక్స్ పర్పుల్ లివ్స్ ఇమ్మీడియేట్‌లీ బిలో ఎఫ్ అని ఇచ్చారు. ఎఫ్‌కి బిలో పర్పుల్‌ని కూర్చోపెట్టడానికి దెర్ ఈస్ నో ప్లేస్ కాబట్టి ఈ కండిషన్ ఇక్కడితో ఆగిపోయిందండి. ఎఫ్‌కి ఇమ్మీడియేట్‌గా కిందొచ్చే పర్సన్ యొక్క కలర్ పర్పుల్ ఇచ్చేసాము. సి డస్ నాట్ లైక్ యెల్లో అని ఇచ్చారు. సికి యెల్లో ఇవ్వకూడదు అంటే మిగిలిపోయిన పర్సన్‌కి యెల్లో అలొకేట్ చేసాం. అయితే ఇక్కడ బి అనే పర్సన్ రాకూడదు అని ఇచ్చారు. అంటే ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చే పర్సన్ బి అవుతారు. పర్సన్స్‌లో మిగిలిపోయిన ఎయిత్ పర్సన్ ఎవరో ఉన్నారు చూసి ఆ పర్సన్‌ని ఫోర్త్ ఫ్లోర్‌కి అలొకేట్ చేసాం. కలర్స్‌లో మిగిలిపోయిన సెవెంత్ కలర్‌ని తీసుకొచ్చి సికి అలొకేట్ చేస్తే దీంతో మన పజిల్ కంప్లీట్ అయిపోయిందండి. దీన్ని బేస్ చేసుకొని క్వెషన్స్ ఉన్నాయి. మీరు ఆన్సర్ చేయొచ్చు. విల్ గో విత్ ద లాస్ట్ సెట్ ఆఫ్ క్వెషన్స్ అండి. అగైన్ వి ఆర్ హ్యావింగ్ ఏ పజిల్. ఏమిచ్చారు అంటే సునీల్ గవాస్కర్ వాజ్ వన్స్ ఆస్క్డ్ టు కంపేర్ ద బ్యాటింగ్స్ ఆఫ్ అని చెప్పి 4 డిఫరెంట్ మెంబర్స్‌ని ఇచ్చారు. ఎవరాళ్ళు అంటే సచిన్ టెండూల్కర్, రవి శాస్త్రి, రాహుల్ ద్రావిడ్ అండ్ కాంబ్లీ. సో క్రికెట్ ఫేవరెట్స్‌కి చాలా నచ్చే పజిల్ అనుకుంటా. అయితే ఏం చేయాలి అంటే పర్సన్స్‌ని తీసేసుకోవాలి కదా! నేను డేటా రాసేసుకుంటున్నాను. ఎవరు వాళ్ళు అంటే ఫస్ట్ ప్లేస్‌లో డేటాలో ఎలా ఇచ్చారో అలా తీసుకుంటున్నానండి. సచిన్ టెండూల్కర్, రవి శాస్త్రి, రాహుల్ ద్రావిడ్ అండ్ దెన్ కాంబ్లీ. ఆర్డర్‌లో తీసుకున్నాను. అండ్ దెన్ ఇప్పుడు పాయింట్స్‌లోకెళ్ళిపోతున్నాను. ఈచ్ ఆఫ్ ద 4 ప్లేయర్స్ హాస్ ఎ పర్టిక్యులర్ స్టైల్ అని ఇచ్చారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉందట. ఏంటా స్టైల్ అంటే అఫెన్సివ్, టెక్నికల్లీ సౌండ్, స్టైలిష్ అండ్ పర్ఫెక్షనిస్ట్ అని ఇచ్చారు. 1, 2, 3, 4 ప్రతి ఒక్క పర్సన్‌కి ఒక స్టైల్ ఉంటది అని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ద కండిషన్ దీంతో పాటు ఇంకో కండిషన్ కూడా ఇచ్చారు. ఈచ్ ఆఫ్ దీస్ ప్లేయర్స్ వాస్ ఫేమస్ ఫర్ ఎ పర్టిక్యులర్ షాట్. ఫ్లిక్, కవర్ డ్రైవ్, స్ట్రెయిట్ డైవ్ అండ్ స్క్వేర్ కట్. సో అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్క పర్సన్‌కి మనం వాళ్ళకి తగ్గట్టు బ్యాటింగ్ స్టైల్ తీసుకోవాలి. షాట్ స్టైల్ కూడా మనం అలొకేట్ చేయాలి. విల్ స్టార్ట్ విత్ ద కండిషన్స్ అండి. ద ఫైనల్ టాలీ మేడ్ బై గవాస్కర్ వాస్ లాస్ట్. బట్ హి రిమెంబర్స్ దట్. సో దాని ప్రకారంగా మనం అలొకేట్ చేద్దాం. టెండూల్కర్ వాస్ మోస్ట్ ఫేమస్ ఫర్ స్ట్రెయిట్ డ్రైవ్ అని ఇచ్చారు. స్ట్రెయిట్ డ్రైవ్ క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రాసేస్తున్నాను కాబట్టి. టెండూల్కర్‌కి స్ట్రెయిట్ డ్రైవ్‌ని అలొకేట్ చేశాం. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఈస్ నెయిదర్ శాస్త్రి నార్ కాంబ్లీ వర్ టెక్నికల్లీ సౌండ్ అని ఇచ్చారు. రవి శాస్త్రి కానీ, కాంబ్లీ కానీ టెక్నికల్‌గా లేరు అని ఇచ్చారు. టెక్నికల్ ఈ ఇద్దరికీ రావడానికి లేదు. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఈస్ ద బ్యాట్స్‌మన్ హూ ఈస్ పర్ఫెక్షనిస్ట్ ఈస్ ఫేమస్ ఫర్ క్లిక్ అని ఇచ్చారు. పర్ఫెక్షనిస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇవ్వాల్సింది ఫ్లిక్ అని ఇచ్చారు. అండ్ దెన్ కాంబ్లీ ఈస్ ఫేమస్ ఫర్ స్క్వేర్ కట్స్ అని ఇచ్చారు. స్క్వేర్ కట్‌ని ఎలిమినేట్ చేసేసాను. కాంబ్లీకి స్క్వేర్ కట్ ఇవ్వాలి అని ఇచ్చారు. అండ్ ఫైనల్లీ ద్రావిడ్ హాస్ అన్ అఫెన్సివ్ స్టైల్ అని ఇచ్చారు. ద్రావిడ్‌కి అఫెన్సివ్ స్టైల్ ఇవ్వాలి అని ఇచ్చారు. అఫెన్సివ్ ఎక్కడుందండి? ఇక్కడుంది. ద్రావిడ్‌కి అఫెన్సివ్ ఇవ్వాలి. అయితే
ఈ రా డేటాని పక్కన రాసి పెట్టుకున్న డేటాని ప్లేస్ చేయడానికి మనకి ఎక్కడ ఖాళీ ఉందో చెక్ చేస్తే కంప్లీట్‌గా రివీల్ అవ్వకుండా ఉంది రవిశాస్త్రి గారు ఒక్కళ్ళే. సో, ఇక్కడ మనం తీసుకెళ్ళి ఫ్లిక్ అని పెడుతున్నాము. సో, పర్ఫెక్షనిస్ట్ అని ఇస్తున్నాము. సో, ఇక్కడితో క్లియర్ అనుకుంటా. అయితే టెక్నికల్ అన్నది ఇక్కడ రాడానికి లేదు, ఇక్కడ రాడానికి లేదు. రవిశాస్త్రికి ఇవ్వడానికి లేదు, కాంబ్లీకి ఇవ్వడానికి లేదు. టెక్నికల్ ఎవరికివ్వచ్చు అంటే ఇట్ ఈస్ ఫర్ సచిన్. ఇంకా మిగిలిపోయిన ప్రతి దాంట్లో ఫోర్త్‌ది అలొకేట్ చేస్తే సరిపోతుందనుకుంటా. ఇక్కడ ఆగిపోయింది ఏంటి అంటే కవర్ డ్రైవ్ ఆగిపోయిందండి. రాహుల్‌కి ఇచ్చేసాము. ఇక్కడ ఆగిపోయింది ఏంటి అంటే స్టైలిష్ ఆగిపోయింది. కాంబ్లీకి ఇచ్చేసాము. సో, క్లియర్ అనుకుంటా. రా డేటా పక్కన రాసుకుంటాము. తర్వాత అలొకేట్ చేసాము. దీన్ని బేస్ చేసుకొని క్వెషన్స్ ఉన్నాయండి. ఆన్సర్ చేయొచ్చు. థాంక్ యూ ఆల్. హావ్ ఎ